సమయంలో మొదటి గ్రంథము 16వ అధ్యాయంలోని 11-12 వచన భాగములను మనం చదువుతున్నాం. మానవులుగా మనలో ప్రతి ఒక్కరము అంటే లోకము మనలను ప్రత్యేకమైన రీతిలో ఒక ప్రాముఖ్యమైన వారిగా చూడాలని, మరి మనమందరము కూడా అందరి చేత ప్రేమించబడాలని కోరుకుంటూ ఉంటాం కదా. అది కొరకు ప్రయత్నిస్తూ ఉంటాం, మరి ఎక్కువగా పరితపిస్తూ ఉంటాం. అలా జరిగినప్పుడు వారి గుర్తింపులు కదా, ఆ గుర్తింపులో ఆనందాన్ని పొందుకుంటూ ఉంటాం. ఒకవేళ అలా జరగకపోతే ఏం జరుగుతుంది చెప్పండి. మీ అందరికీ తెలుసు, అందరికీ ఆ స్థితి అనుభవమే కదా. అలా జరగకపోతే, జనులు ఆ రీతిగా గుర్తించకపోతే, వారు మనలను విస్మరిస్తే ఏం జరుగుతుంది? నిరాశ చెందుతూ ఉంటాం. చాలే, ఎందుకంటే ఇక నిరాశ చెందిన తర్వాత పలు విధాలు మనం ప్రవర్తిస్తుంటాం కదా. నిరాశ చెందుతాం, అది ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి కదా. ఇతరులను ఆకట్టుకోవడానికి, ఇంకా ఆకర్షించడానికి మానవులు చాలా దూరాన్ని అడగటం కదా. వారు చాలా దూరం అంటే వారు ఎంతకైనా ప్రయత్నం చేయడానికి మనం చూస్తూ ఉంటాం. అయితే మీరు నిజంగా ఎవరిని ఆకట్టుకోవాలని కోరుకుంటున్నారు? ఆ రీతిగా గుర్తించే విషయానికి వస్తే, జనులు కదా దేనిపై లేదా ఎవరిపై వారి దృష్టిని నిలుపుతారు? మరి ఆ రీతిగా దేవుడు కూడా ఎవరికి ప్రాధాన్యతనిస్తాడు, లేదా ఆయన ఎవరి కొరకు చూస్తూ ఉంటాడు కదా. రెండు రకాలు, ఇద్దరు వెతుకుతూ ఉంటారండి మానవుడు ఎప్పుడు కదా. జనులు వెతుకుతూ ఉంటారు, దేవుడు వెతుకుతూ ఉంటాడు. తోటి వారిలో లేదా మనలో కదా ఏముందో, ఎటువంటి గుణాలు ఉన్నాయో, అవి సద్గుణాల దుర్గుణాల అనేది పక్కన పెడితే, ఎటువంటి గుణాలు ఉన్నాయో మానవులు వెతుకుతూ ఉంటారు, దేవుడు వెతుకుతూ ఉంటాడు కదా. ఈ ఉదయం లేదా మధ్యాహ్నం మనం దేవుని దృష్టిలో గుర్తింపును ఎలా పొందుకోవచ్చో చూడబోతున్నాం. అందుకొరకు ఈరోజు అలాగే చదవబడిన వాక్య భాగాన్ని బట్టి ఒక అవగాహన మనకు వచ్చేసింది కదా. దేవుని హృదయానుసారుడైన దావీదుని గురించి, ఆయన జీవితం గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాం. కొన్ని పరిచయ మాటలుగా మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. అలా చెప్పినప్పుడు, అలా చెప్పాలనుకున్నప్పుడు, దావీదు క్రీస్తుకు పూర్వం 14 క్రీస్తుకు పూర్వం 1040వ సంవత్సరంలో బెత్లెహేములో జన్మించాడు. అలాగే అదే క్రీస్తుకు పూర్వం 970వ సంవత్సరంలో ఆయన మరణించాడు. అతను బెత్లెహేముకు చెందినటువంటి గొర్రెల కాపరి అయిన జెస్సీ, లేదా మన తెలుగు బైబిల్ వర్షన్లో యెషయి కదా, యెషయి యొక్క ఆఖరు కుమారుడు, చిన్న కుమారుడు. ఈ దావీదు గొలియాతును చంపిన గొప్ప వీరుడుగా, ఇంకా కీర్తనల రచయితగా, మరి ఇశ్రాయేలు అయిన గొప్ప రాజుగా పరిగణించబడుతూ ఉంటాడు. గమనించదగ్గ విషయం ఏంటంటే, పాత నిబంధనలో ఈ దావీదు గురించిన ప్రస్తావన మరి ఏ క్యారెక్టర్ లేదా మరి ఏ పాత్ర గురించి కూడా రాయబడినంత ఎక్కువగా 66 అధ్యాయాలలో దావీదు గురించి రాయబడింది. అబ్రహాముని గురించి రాయబడలేదు, ఇస్సాకుని గురించి, యాకోబుని గురించి, లేదా పిమ్మట యోసేపుని గురించి, లేదా మోషేని గురించి, ఎవరిని గురించి కూడా అన్ని అధ్యాయాలలో రాయబడలేదండి. పాత నిబంధనలో
ఎవరి పేరైనా పదే పదే మనకు కనబడుతూ ఉన్నదంటే, ఎక్కువ అధ్యాయములు లెక్కకు చూసిన 66 అధ్యాయములలో ఒక పేరు మనకు పదే వినబడుతున్నదంటే అది దావీదు పేరు మటుకి. అలాగే నవ నిబంధనలో, కొత్త నిబంధనలో కూడా ఈ దావీదు పేరులో 57 సార్లు మనం చూడగలం. అయితే మనలో చాలా మందిని తరచుగా ఆకర్షించే విషయం ఏంటంటే, దావీదు మనం మనదినము చేసే పోరాటాలను పంచుకున్న వ్యక్తి. ఒకవైపు అతను అద్భుతమైన విజయాలను అనుభవిస్తూనే అతని జీవితంలో ఎన్నో విషాదాలను కూడా ఆయన ఎదుర్కొన్నాడండి కదా. అంత గొప్ప రాజు, ఒక గొప్ప కీర్తనాకారుడు, దేవుని హృదయానుసారుడుగా పిలువబడిన ఆ వ్యక్తి జీవితము ఒక సామాన్య మానవులమైన మనందరి జీవితాలకు చాలా దగ్గరగా వెళుతూ ఉంటుంది. అతని జీవితంలో ఆయన ఎదుర్కొన్న పోరాటాలు, చూసిన విషాదాలు కదా. రండి, ఈ సమూయేలు మొదటి గ్రంథంలో 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుడు ఒక కొత్త వ్యక్తి కొరకు వెతుకుతూ ఉంటాడు కదా. అతను ఇశ్రాయేలుకు ఒక ప్రత్యామ్నాయంగా రాజుగా ఉండాలని దేవుడు వెతుకుతూ ఉంటాడు. ఆ సమయంలో ఇశ్రాయేలుకు అప్పటికే సౌలు రాజుగా ఉన్నాడు కదా. అయినప్పటికీ దేవుడు ఒక కొత్త వ్యక్తి కోసం ఎందుకు వెతుకుతున్నాడు అంటే, కొంత ఇశ్రాయేలు చరిత్రను కూడా చూద్దాం. మనం ఎక్కువసేపు బాధ పెట్టను, కానీ ఈ మాటలు తెలుసుకుంటేనే మనం కొంచెం లోతైన ధ్యానంలోకి, చక్కటి అవగాహనలోకి మనం వెళ్ళగలం కదా. ఇశ్రాయేలు చరిత్ర అంతటిని కూడా మనం పరిశీలించి చూస్తే దేవుడే వారికి రాజుగా ఉన్నాడు కదా. కాబట్టి వారికి వేరే రాజు అనేవారు లేరు. అయితే సమూయేలు, ఈ మొదటి సమూయేలు ఈ గ్రంథంలోని 8వ అధ్యాయానికి వచ్చేసరికి ఇశ్రాయేలీయులు దేవుడి నుండి చాలా దూరం జరిగిపోతారు. వారు ఒక ప్రవక్త ద్వారా, ఈ సందర్భంలో సమూయేలు అనే ఆ ప్రవక్తను బట్టి దేవుణ్ణి తమకు పాలకుడిగా లేదా రాజుగా కలిగి ఉండడంలో వారు సంతృప్తి పొందలేని స్థితికి చేరుకుంటారు. అందుకు బదులుగా భూ సంబంధమైన ఒక రాజును వారు కోరుకుంటారు. చూడండి ఒకసారి ఆ సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనంలో, మీరు త్వరగా నాకు అందిస్తూ ఉంటే, సమూయేలు వృద్ధుడైనప్పుడు అతడు తన కుమారులను ఇశ్రాయేలు నాయకులుగా నియమించాడు కదా. అదే 5వ వచనాన్ని చూడండి. అక్కడ ఇశ్రాయేలు పెద్దలు సమూయేలుతో అంటారు, నీవు వృద్ధుడవయ్యావు, నీ కుమారులు నీ మాటలు అనుసరించడం లేదు కనుక ఇప్పుడు మిగిలిన దేశాల మాదిరిగానే మమ్మల్ని నడిపించడానికి ఒక రాజును నియమించమని కోరుతారు కదా. 5వ వచనంలో చూడండి, ఇశ్రాయేలు రాజును కోరుకుంది. ఆ కోరుకున్నప్పుడు ఎందుకు కోరుకున్నారంటే 3 కారణాలు. మొదటిది, సమూయేలు వృద్ధుడైపోయాడు, ఉన్నటువంటి కుమారులు సరైన నడతలో లేదా ప్రవర్తనలో లేరు, పైగా మిగిలిన దేశాలకు రాజులు ఉన్నారు కనుక మనకు కూడా ఒక రాజు ఉంటే బాగుంటుంది కదా. చాలా అల్పమైన కారణాలు. ఈ కారణాల చేత వారు దేవుడి కంటే మనుషుల మీద ఎక్కువగా నమ్మకం ఉంచినట్లుగా మనకు కనబడుతుంది. గమనిస్తున్నారండి, ఆ 3 కారణాలు, సమూయేలు, ఆయన కుమారులు, మిగిలిన దేశాలలో ఎదుగుతున్న రాజులను వారు చూస్తూ, ఇప్పుడు వీటన్నిటిని బట్టి మనం చెప్పగలం దేవుడి కంటే వారి నమ్మకం ఎవరి మీద ఉంది, వారు ఎవరిని కోరుకుంటున్నారు, మనుషులను కదా. మనుషుల మీద వచ్చిన నమ్మకం దేవుడి మీద వారు ఉంచలేకపోతున్నారు. మనలో చాలా మంది అంతే, చాలాసార్లు కదా. సమూయేలుకి అభ్యర్థన ఇష్టం లేదు, కానీ ప్రజలు పట్టుబడినప్పుడు వారు కోరుకున్నది చేయడానికి దేవుడు సమూయేలును అనుమతిస్తాడు కదా. ఆ 7వ వచనం చూడండి, అందుకు యెహోవా ఏమనగా, ప్రజలు నీతో చెప్పినదంతా కూడా వీళ్ళు జరిగించు, వారు నిన్ను తిరస్కరించలేదు కానీ
వారి రాజుగా ఉన్న నన్ను వారు తిరస్కరిస్తున్నారు. చాలు కదా. చూడండి, దేవుడు వారి ఆంతర్యాన్ని గ్రహించేశాడు. సమూయేలు న్యాయాధిపతిగా వచ్చిన నిన్ను కాదయ్యా వాళ్ళు విసర్జిస్తున్నది, నిన్ను కాదు వాళ్ళు వద్దంటున్నది, ఇప్పటి వరకు వారిని నడిపించిన నన్ను, వారికి నాయకుడై ఉన్న నన్ను వారు వద్దంటున్నారు కదా. దేవుడు ఆయన సొంత సమయంలో ఆయన సొంత మార్గంలో పనిచేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. కానీ మనము మన మార్గాల పైన పట్టుబడుతూ ఉంటే కదా, నాకు ఇదే కావాలి ప్రభువా, లేదా నాకు అదే కావాలి తండ్రి అని మనం అడిగినప్పుడు కొన్నిసార్లు దేవుడు కూడా మన విషయంలో లొంగిపోతాడు, చేస్తాడు. అక్కడ అదే జరుగుతుంది కదా. ప్రజలు పట్టుబడ్డారు, దేవుడు నువ్వు వద్దు మాకు, దేవుడు పక్షాన నిలబడిన నువ్వు మాకు ఉందే కదా. సమయంలో మాకు పక్కన ఉన్న పొరుగు దేశాలను చూసినప్పుడు రాజులు ఉన్నారు కదా, అటువంటి రాజులు మాకు కావాలి కదా. అలా దేవుడు ఒక్కొక్కసారి మన కోరికలకు లొంగి ఆయన చేస్తూ ఉంటాడు. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ సమయంలో దేవుడు మన విషయంలో కలిగి ఉన్న చిత్తమును కదా, ఆ ఆశీర్వాదాలను మటుకు మనం పరిపూర్ణంగా పొందుకోలేమండి. నువ్వు పదే పదే అడుగుతూ ఉంటే, ప్రభువును విసుగు పెడుతూ ఉంటే చేస్తాడు నువ్వు అనుకున్నది. కానీ ఆయన నీ విషయంలో కలిగి ఉన్న ఆ ఉన్నతమైన ప్రణాళికలను మటుకు నీ జీవితంలో చూడలేదు. ఇంకా ఆయన నీకు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాలను అయితే నీకు చూడలేదు కదా. దేవుడు ఎంతో ఇవ్వాలనుకుంటాడు, ఆ కొంత దాంతోనే మనం సంతృప్తి పడే పరిస్థితులు వస్తాయి కదా. దేవుడు ఇశ్రాయేలు రాజును ఎన్నుకోవడానికి అనుమతించాడు. కానీ దేవుడి యొక్క ఆ మొట్టమొదటి ప్రణాళిక అది కాదు. దేవుడే వారికి రాజుగా ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ ప్రజలు పట్టుబడినప్పుడు కదా, వారు పదే అడిగినప్పుడు దేవుడు వారి కోరికను ప్రేమతో అంగీకరించి ఆ రాజును ఎన్నుకునే అవకాశం ఇచ్చాడు. ఆ 9వ అధ్యాయంలో మనం చూస్తే ఆ 2వ వచనంలో చూడండి, ఒక రాజు అక్కడ ఎన్నుకోబడతాడు. అతనికి ఎవరికి? కీషు కదా. సౌలు అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు అతను? ఇశ్రాయేలులో ఎక్కడా కూడా ఏ యువకుడు కూడా కనబడనంత వెరీ యంగ్, చార్మింగ్, బ్యూటిఫుల్ బాయ్ కదా. పైగా అందరికంటే పొడుగుగా ఉన్నాడు. చూస్తున్నారా? మానవులు ఎన్నుకున్న రాజును పరిశీలిస్తే వారి ఎంపికలో ఎటువంటి గుణాలు కనబడుతున్నాయి కదా. బైబిల్ ప్రకారం రాజుగా సౌలు విషయమై ప్రజలను ఆకర్షించిన అంశాలలో అతని రూపము కదా, చక్కటి ఒడ్డు పొడుగు ఉన్నాడు, యంగ్ అండ్ చార్మింగ్, బహుశా మంచి ఎరుపు కూడా అయి ఉండొచ్చు కదండి. ప్రజల దృష్టిని ఆకర్షించేంతటి సొగసరిగా అతను ఉన్నాడు. అయితే చూడండి, మానవుడి ఎంపిక ఎప్పుడు కూడా బాహ్యమైన కారణాలు లేదా బాహ్య రూపాలపై, కంటికి కనిపించే ఆ ప్రాథమిక విషయాలపైన ఉంటుంది కదా. అయితే అటువంటి సౌలును వారు ఎన్నుకున్న, ఎందుకు ఆ సౌలు స్థానంలోనికి వేరే వాడు వెళ్ళవలసి వచ్చింది? ఎందుకు దేవుడు వేరే వాడని కోరుకున్నాడు కదా. మొదటి చూపులు మీరు చూసినప్పుడు చూడండి, ఆ సౌలు ఆ రీతిగా రాజుగా ఎన్నిక చేయబడడంలో ఎటువంటి అభ్యంతరం లేదు మనకు. ఎందుకంటే యవనస్తుడు, మంచి ఆరోగ్యం ఉంది, మంచి దేహదారోగ్యం ఉంది కదా, మంచి యుద్ధ నైపుణ్యాలు ఉన్నాయి. ఒక విధంగా చూస్తే రాజుకు కావలసిన అర్హతలన్నీ ఉన్నాయి కదా. ఇంకా మీరు గమనించినట్లయితే తర్వాత అధ్యాయాలలో ఇశ్రాయేలు పాలకుడిగా అతను మంచి జ్ఞానాన్ని అలాగే మంచి వినయాన్ని కూడా ప్రదర్శించాడండి కదా. ఆ రీతిగా అతను ఉండిన విధానం బట్టి ఒక పక్క ఆయన ఎన్నుకున్న ప్రజాభిమానాన్ని, మరొక పక్క ప్రజల పక్షమున దేవుడి పక్షమున మధ్యవర్తిగా ఉన్న సమూయేలు అనుగ్రహాన్ని కూడా పొందుకున్నాడు. మరి ఎంత జరిగినా జరుగుతున్నా
ఇన్ని లక్షణాలు ఉన్న దేవుడు సమూయేలును లేదా క్షమించాలి సౌలును వద్దట్టు పక్కన పెడుతూ వేరొకరిని ఎంపిక చేస్తున్నాడు కదా. అందుకే దేవుడికి సౌలుతో వచ్చిన సమస్య ఏంటంటే అతను కఠినమైన నిర్ణయాలను లేదా సవాళ్ళను ఎదుర్కొనే సమయంలో అతడు దేవుడి చిత్తము ఏంటో తెలుసుకున్నప్పటికీ దేవుడు తనను ఏది చేస్తే మేలని చెబుతూ ఉంటాడో ఆ విషయాలను చేయడంలో అతను ఫెయిల్ అయిపోయాడు కదా. దాని వల్ల దేవుడు మన అందరి విషయంలో, మన కుటుంబాల విషయంలో, మన సంఘ విషయంలో ఒక ప్రణాళికను కలిగి ఉంటాడు. మనం నడుస్తున్నట్లే ఉంటాం, ఆయన మార్గంలో ఉన్నట్లే ఉంటాం, మాట వింటున్నట్లే ఉంటాం. మధ్యలో మన మాటలు వింటాం లేదా వేరొకరి మాటలు వింటాం, మన మార్గాన్ని మార్చుకుంటాం కదా. దేవుడి చిత్తాన్ని జరిగించకుండా మధ్యలోనే డ్రాప్ అయిపోతున్నాడు, వెరీ డ్రాప్ కదా. అతడు దేవుడి చిత్తమేంటో తెలిసినప్పటికీ దేవుడు తాను ఏది చేయాలని కోరుకుంటున్నాడో అది తెలిసినప్పటికీ సౌలు అనేక పర్యాయంలో దేవుడికి అవిధేయతను చూపాడు కదా. సౌలు తన భయం కారణంగా తన సొంత నిర్ణయాలను బట్టి అతను కొన్నిసార్లు ఎంపిక చేసేవాడు. కేవలం అతనికి ఉన్న భయము కదండి. మనలో కూడా చాలా మంది అది జరుగుతుంది. ఏదైనా ఒక విషయంలో పాద్రి గారి చేత ప్రార్థన చేయించుకుంటాం, కుదిరితే మీ వ్యక్తిగత ప్రార్థన మీరు చేసుకుంటారు, చక్కగా బైబిల్ చదువుకుంటారు. తీరా అసలు పని దగ్గరికి వచ్చేదానికి మళ్ళీ ఎక్కడో అనుమానం, ఎక్కడో భయం, అసలు ఇది దేవుడి చిత్తమేనా కాదు, అసలు నేను ఈ పనిలో ముందుకు వెళ్ళొచ్చో లేదు కదా. మానవులుగా మనకు అడ్డపడే చాలా సహజమైన విషయాలు ఇవన్నీ. సౌలు జీవితం కూడా అలాగే జరుగుతుంది కదా. నిజానికి సౌలు దేవుడికి తప్ప ప్రతి ఒక్కరికి ప్రతి దానికి భయపడినట్లుగా ఆ రానున్న అధ్యాయంలో మనం చూడవచ్చు. కాబట్టి ఫలితంగా దేవుడు సౌలును, ప్రజలు ఎన్నుకున్న ఆ సౌలును ఆయన రాజుగా తిరస్కరించాడు. కానీ దేవుడు ఈసారి ఆ అవకాశాన్ని ప్రజలకు ఇవ్వాలనుకోకుండా, ఎందుకంటే వారి అవకాశంలో వారు ఒకసారి ఫెయిల్ అయ్యారు. కాబట్టి దేవుడు ఈసారి అవకాశం తీసుకుని ఆయన హృదయానుసారుడుగా లేదా ఆయన హృదయానికి నచ్చిన రాజును ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నాడు కదా. ఇప్పుడు రండి 16వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అంతగా ఇలాగ సెలవించను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా నేను ఉండకుండా విసర్జించిన సౌలు గురించి నువ్వు ఎంతకాలం దుఃఖిస్తావు? చాలు, ఏడ్చేది చాలు, నువ్వు బాధపడేది చాలు. కలే ఎంతకాలం నీవు కూడా ఏ విషయంలో ఏడ్చావు? ఎందుకు ఏడ్చావు? నీ నిర్ణయాలను బట్టి, నీ పొరపాట్లను బట్టి జరిగిన గొప్ప అవమానము, నీవు పొందుకున్న గొప్ప నష్టము, కష్టము పేరుకోదానండి. ఏడ్చేది చాలు, నువ్వు లే కదా. చూడండి, మనల్ని మనం ఎంత ఉన్నతీకరించుకున్నా, ఇతరులను మనం ఎంతగా ఆకట్టుకున్నా, మన దేవుడి సన్నిధిలో నమ్మకంగా లేకపోతే కదా, దేవుడు మనల్ని తిరస్కరించి ఈ లోకపు ఆశీర్వాదాల నుండి ఇంకా మనం కోరుకునే ఆ ప్రజల గుర్తింపు నుండి కూడా దేవుడు మనల్ని పడదోస్తాడు. సౌలు విషయం అదే జరిగింది. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. అయిపోయింది, సౌలు చేత తీసే, ఇంకెందుకు అతని గురించి అంత ఆలోచన? ఎంతకాలం ఏడుస్తూ ఉంటాం? ఎందుకంటే సౌలు నేను అనుకున్నట్లుగా లేడు. మీరేమో ఒక ఉద్దేశంతో ఒక పక్కే చూసి ఆ సౌలు నిర్ణయించుకున్నారు, రాజుగా చేసుకున్నారు. సరే, అయినప్పటికీ నేను మీరు ఇష్టపడ్డారు కనుక, మీరు కోరుకున్నారు కనుక మీకు సహాయం చేస్తూనే వచ్చాను, నేను మీకు మార్గదర్శకం చేస్తూనే ఉన్నా, అనుదినం మీతో మాట్లాడుతూనే ఉన్నా. కానీ మీరు నా మాట వినకుండా మీరు ఏర్పాటు చేసుకున్నారు, సౌలు తప్పిపోయినట్లుగా తప్పిపోతున్నారు కదా. చూడండి, దేవుడు విశ్వాస పాత్రులైన ప్రజల కోసం చూస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన దృష్టి ఎవరి వైపు నిలుపుతూ ఉంటాడంటే ఆయన కొరకు ఒక అంకిత
భావముతో, ఒక ఆరాధన భావముతో ఎవరి హృదయాలైతే పరితపిస్తూ ఉంటాయో అటువంటి హృదయాలను ఆయన వెతుకుతూ ఉంటాడు. చూద్దాము కొన్ని వచనాలు ఈ దినవృత్తాంతముల గ్రంథంలో, పక్క గ్రంథంలో చూడండి, 16వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే ఇక్కడ రాయబడి ఉన్న మాటలు, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. అలాగే కీర్తనలు 12:1 చూడండి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయారంటాడు దావీదు. మనం ధ్యానం చేయబోతున్న ఈ దావీదు. అలాగే 53వ సంకీర్తన 2వ చరణంలో చూస్తే, దేవుడి వెతకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూస్తూ నరులను ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. దేవుడు గట్టికి కనబడటం లేదు కదా, మరి ఉన్నాడా నిజంగా అని విశ్వాసంతో ఎదురు చూస్తే వెతికే నేత్రాలను ప్రభు వెతుకుతూ ఉన్నాడండి కదా. సామెతలో 20వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే ఇక్కడ రాయబడి ఉన్న మాట చాలా బాగుంటుంది. 26 చూడండి, 20లో 6, దయచూపు వారిని కనుగొనట అనేకులకు తగతించను కానీ నమ్మకొనదగిన వాడు ఎవరికి కనబడడు. అది లోకరీతి ఎలా ఉందంటే, వెతికితే జాలిని దయని కనబరిచిన వారు కనబడుతున్నారు, కానీ నమ్మకొనదగిన వారు, నీవు విశ్వాసం ఉంచదగిన వారు లోకంలో కనబడట్లేదని ఆ భక్తుడు చాలా తేటగా తెలియపరుస్తూ ఉంటాడు. ఈ వచనాలు అన్నిటిని బట్టి చూస్తే అక్కడ కామన్ పాయింట్ గా ఒక ప్రధానమైన అంశంగా మనకు కనబడుతుంది. విశ్వాసము కలిగిన వారిని, యథార్థము కలిగిన వారిని దేవుడు వెతుకుతూ ఉన్నాడు, కానీ వారి లోకంలో మచ్చకైనా కనబడటం లేదు కదా. కానీ మనం మర్చిపోతుంటాం. మీరు ఆ రీతిగా నమ్మదగిన వారుగా ఉంటే మీకు పొందే ఆశీర్వాదాలు అనేకం. అదే సామెతలు 28:20 ఉంటున్నమాట. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. మీరు సమృద్ధిగా ఆశీర్వదించబడతారండి. మనం ఆశీర్వాదాలు కావాలి, కానీ నమ్మకమైన వారిగా ఉందాం. దేవుడికి నమ్మకంగా ఉందాం, భర్తలకి నమ్మకంగా ఉందాం, లేదా భార్యకి నమ్మకంగా ఉందాం, తల్లిదండ్రులకు నమ్మకంగా ఉందాం, సంఘానికి నమ్మకంగా ఉందాం కదా. కానీ ఆశీర్వాదాలు మటుకు మనకు కావాలి కదా. చూడండి, దేవుడు హృదయాన్ని అనుసరించే వ్యక్తి కొరకు, ఆయన హృదయాన్ని అనుసరించే వ్యక్తి కొరకు వెతుకుతూ ఉంటే, అటువంటి నమ్మకమైన వ్యక్తిలో, అటువంటి ఒక విశ్వాస పాత్రుడిలో ఎటువంటి గుణాలు మనకు కనబడతాయో ఈ ధ్యానంలో మనం చూడబోతున్నాం కదా. చూడండి, చదవండి, మొదటి వచనం ఒకసారి. ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీ వెతకాలను దుఃఖిస్తావు, నీ కొమ్మను తైలముతో నింపు, బెత్లెహేమీయుడైన యెషయికు నేను పంపుతున్నాను, అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమిస్తున్నాను. ఏమర్థమైందండి? ఏమర్థమైంది అక్కడ? దేవుడు అప్పటికే ఒక ఎంపికను చేసేసాడు కదా. మనమే గ్రహించాలి. మన విషయంలో కూడా, మన సంఘ విషయంలో కూడా దేవుడు ఒక ఎంపికను చేసేసాడు. సంఘాన్ని నిలబెట్టబోయే వారి కొరకు, కుటుంబాలను కట్టగలిగే వారి కొరకు దేవుడు ఒక ఎంపికను చేసేసాడు కదా. అక్కడ జరగాల్సింది ఏంటంటే, ఆ విషయాన్ని బహిరంగంగా వెల్లడించాలి. అదే పబ్లిక్ అనౌన్స్మెంట్. అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయినాయి, ఓటింగ్ అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయింది, రిజల్ట్స్ డిక్లేర్ చేయాలి కదా. దేవుడి పిల్లలుగా మీరు నమ్మకంగా ఉంటే తప్పక దేవుడు మిమ్మల్ని తప్పకుండా చూస్తాడు కదా. మన క్రియల్ని ఆయన గమనిస్తాడని ఈరోజు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈరోజు మీ కుటుంబం పట్ల, లేదా మీరు పనిచేస్తున్న ప్రదేశంలో, మీ కార్యాలయంలో మీ బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు మనం అనుకుంటుంటాం చాలాసార్లు, ఎవరు మనల్ని లక్ష్య పెట్టడం లేదు, అందరూ మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు కదా. సంఘం కొరకు ఎంతో ప్రయాస పెడుతున్నాం, కానీ సంఘాన్ని ఎవరు గుర్తించడం లేదు. సంఘ కార్యక్రమాలలో కనీసం పాదమొక్కలు పొందుకోవడం లేదు. మనం గుర్తుపెట్టుకోవాలండి, దేవుడు మన క్రియలను చూస్తున్నాడు.
పరితమించే మన హృదయాన్ని చూస్తున్నాడు. ఇక్కడ అదే జరుగుతుంది కదా. దేవుడు మన ప్రయత్నాలను చూస్తున్నాడు. ఇంకా వాటిని ఒకరోజు ఆయన గుర్తిస్తాడని మనం తప్పకుండా ఒక నిశ్చయంలో ఉండాలి కదా. దేవుడి నిర్దేశం ద్వారా నడిపించబడిన చూడండి సమూయేలు 16వ చూడండి 6వ వచనంలో యెషయి కుమారులు అందరినీ అంచనా వేయడానికి బెత్లెహేములోని యెషయి కుటుంబానికి వెళతాడు కదా. అక్కడ మొదట అతను పెద్ద కుమారుడైన ఎలీయాబును చూస్తాడు. చదవండి 6వ వచనం నుండి. వారు వచ్చినప్పుడు సమూయేలు ఎలీయాబును చూచి కదా నిజంగా ప్రభువు అభిషేకించబడిన వ్యక్తి, ప్రభువు అభిషేకించబోయే వ్యక్తి ఇక్కడే ఈ యెహోవా సన్నిధిలోనే ఉన్నాడు అనుకున్నాడు. కారణం ఏంటి? మళ్ళా మొదటి స్థితి కదా. ఆ సౌలులాగే ఇతను కూడా శారీరకంగా మంచి ఒడ్డు పొడుగుతో దృఢంగా ఉన్నాడు. బహుశా ఆ రీతిగా ఉన్నాడు అనుకుంటూ కదా. సమూయేలు కూడా అండి కదా. కొన్ని పర్యాయములు దేవుని సేవకులు కూడా కొన్ని పొరపాట్లు కదా. ఎందుకంటే ఒకటే ఉద్దేశం, దేవుడి తలంపులు మనం అనుమతించినప్పుడు ఖచ్చితంగా పొరపాట్లే జరుగుతూ ఉంటాయి కదా. పరిశుద్ధాత్మ నడిపింపును మనము అనుసరించకపోతే, దేవుడి వాక్యాన్ని మనం మన జీవితంలో అన్వయించకపోతే పొరపాట్లే జరుగుతూ ఉంటాయి. ఆ 7వ వచనానికి వచ్చేసరికి అయితే యెహోవా సమూయేలుతో ఇలా సెలవించాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకు. ముందు జరిగింది కూడా అదే. మనుషులు లక్ష్య పెట్టే వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు కదా. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడనే మాటను అక్కడ ప్రభువు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు కదా. కానీ ఆ ప్రవక్త కూడా పాపం అన్నట్లుగా తప్పుగా అర్థం చేసుకున్నాడు, పొరపాట్లుగా కదా. కొన్నిసార్లు ప్రవక్తలు కూడా పొరపాట్లు చేయవచ్చు కదండి. సమూయేలు కూడా బాహ్య రూపాన్ని చూశాడు, కానీ కాబట్టి దేవుడు ఎలీయాబును తిరస్కరించినప్పుడు ఆ యెషయి కుమారులలో మిగిలిన వారిని సమూయేలు ముందు నిలబెట్టారు. ఎలీయాబుతో పాటు మిగిలిన వారందరినీ కూడా దేవుడు తిరస్కరిస్తూ వస్తున్నాడు. ఆఖరికి ఇప్పుడు 11వ వచనం మూల వాక్యం తీసుకున్నది అక్కడేగా. కాబట్టి అతను యెషయిని నీకున్న కుమారులందరూ వీరేనా అని అడిగాడు. ఇంకా చిన్నవాడు ఉన్నాడు అయ్యా, నాకు ఆఖరి వాడు ఉన్నాడు అని యెషయి చెబుతాడు. అతను వృత్తి ఏంటి? గొర్రెలను నింపుతూ ఉన్నాడు. అప్పుడు సమూయేలు అన్నమాట, నువ్వు అతను పిలిపించు, అతను వచ్చే వరకు ఇక్కడే కూర్చుందాం కదా. వాస్తవానికి దేవుడు అంటున్నాడు అన్నమాట, పిలిపించు, నేను వెతికే వ్యక్తిని నువ్వు పిలిపించు, నేను ఎదురు చూస్తున్న వ్యక్తిని నువ్వు పిలిపించు, నేను చూపిస్తాను అతన్ని ఎందుకు ఎన్నుకున్నాను, నేను చెప్పబోతున్నాను నీకు కొన్ని మాటలు, ఎందుకు నేను అతన్ని కోరుకుంటున్నాను కదా. కాబట్టి యెషయికి 8 మంది కుమారులు, 2 కుమార్తెలు, మొత్తం 10 మంది సంతానం కదా. బహుశా మనకు కూడా కొన్ని మార్లు 10 మంది సంతానం ఉన్నప్పుడు ఎప్పుడప్పుడు ఒక్కొక్కరిని మర్చిపోవచ్చు మనం కదా. జరుగుతుందా లేదా పొరపాటు? ఎవరైనా ఒక్కరిద్దరికే పర్వాలా, అధిక సంతానం ఉన్నప్పుడు మర్చిపోతుంటారు కదా. నేను ఎప్పుడప్పుడు చూస్తున్న మాటని కూడా ఆశాని ఉష అంటుంది, ఉషాని ఆశ అంటుంది కదా. ఉంటాయి చిన్న చిన్న పొరపాట్లు కదా. ఆ రకంగా యెషయి కూడా ఆ 10 మంది సంతానంలో ఆ ఆఖరు వాడిని, ఆ చిన్నవాడిని మర్చిపోయాడండి. కానీ ఆ చిన్నవాడిని ఎవరు గుర్తించారు కదా? ఎవరు జ్ఞాపకం చేశారు? తండ్రికి సమూయేలు జ్ఞాపకం చేస్తున్నాడు కదా. అంటే దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు పొలం నుండి వస్తాడు, అతని బట్టలంతా కూడా ఆ గొర్రెల వాసనతోనే నిండి ఉంటాయి కదా. అతని సోదరులందరూ దుస్తులు ధరించి ఆ చుట్టూ గుమ్ముకూడి ఉన్న ఆ జన సమూహాన్ని చూస్తారు. ఇతర దావీదు ఇంకా తన గొర్రెల కాపరి దుస్తులలోనే ఏం చేస్తాడంటే దేవుడి దృష్టిని ఆకర్షిస్తాడు. అక్కడ
చూస్తున్నారా మీరు వాక్య భాగాలు కదా? 12, 13 ఉండేవని చదువుతుంటే లేకుందని చెప్తున్నా కదా. దేవుని ప్రవక్త అయిన సమూయేలు దావీదు దగ్గరకు వచ్చి అతని తల మీద ఆ తైలము పోసి కదా, అది మెడ నుండి వెనకకు కాలిపడుతూ ఉండగా, అదే కదా అభిషేకించే విధానం. నువ్వే ఇశ్రాయేలు కాబోయే రాజు అని ప్రకటిస్తాడు అక్కడ కదా. నాకు అనిపిస్తుంది బహుశా దావీదు కూడా ఆశ్చర్యపోయి ఉంటాడు, ఇది మహా అద్భుతం, నేను కూడా దీన్ని ఊహించలేదు, దేవుడు నన్ను గమనిస్తున్నాడా, మా నాన్నకే నేను గుర్తులేని కదా. ఈ గ్రామంలో ఈ పట్టణంలో మన సంఘాన్ని మర్చిపోయారు జనాలు, పర్వాలేదు దేవుడు చూస్తున్నాడు. ఈనాడు మన కుటుంబాలకు ఎవరు గుర్తించడం లేదా, పర్వాలేదు దేవుడు గుర్తున్నాడు కదా. దేవుడు గుర్తున్నాం, మనం దేవుడు గుర్తిస్తున్నాడు, ఆయన నీ కుటుంబాన్ని గమనిస్తున్నాడు. భయపడాల్సిన అవసరం లేదండి. చిన్న చూపు చూసేవాడనే దేవుడు చూస్తూ ఉంటాడు. లోకమంతా కలిసి ఎవరినైనా ఏదైనా కుటుంబాన్ని, సంఘాలను కదా, ఏదైనా పర్యాయంలో ఒక గ్రామాలను కాబట్టి బెతలహేము ఎంత చిన్న గ్రామము, ఈ భూమి అంతంతటా కూడా ఆ బెతలహేమే తండ్రి దేవుడిని ఆకర్షించింది కదా. ఆయన కను దృష్టిని తన మీద నిలుపుకుంది కదా. ఎవరు ఉద్భవించారు ఆ ఊరేనండి? లోకరక్షకుడైన మన ప్రభువు ఉదయించాడండి. చాలా చిన్న ఊరు, వాటికి చిన్న గ్రామం, మరి ఆనాడు కదా. చూడండి, దేవుడి పిల్లలుగా దేవుడు మన హృదయాలను చూస్తాడని మనం గ్రహించాలి. ఆయన మన కష్టాలను చూస్తాడు, మన విశ్వాసాన్ని చూస్తాడు కదా. దావీదులో ఎవరు గుర్తించని లేదా గమనించని వ్యక్తిని దేవుడు గమనించాడండి. గమనించి ఇశ్రాయేలు రాజుగా ఎంపిక చేసి అభిషేకించి నియమించేశాడు కదా. నాకు అనిపిస్తుంది దావీదుకు ఆఖరిగా కన్న తండ్రి కూడా ఆ సందర్భంలో ఆయనను తనకు చిన్న కుమారుడు అన్న విషయాన్ని మర్చిపోయాడు. మరి ఆ కుమారుడు ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోయినప్పుడు అతను గొప్ప విశ్వాసం దాగుందన్న విషయాన్ని ఏ గుర్తిస్తాడు? కానీ దేవుడు గుర్తించాడు కదా. ఆ రీతిగా దేవుడు దావీదు హృదయాన్ని చూసి ప్రకటించాడు, దావీదు నువ్వే నా వ్యక్తివి కదా. దావీదు ఎంపిక మానవుల ఆ ఎంపికలాగా లేకుండా చూడండి, అటుగా పోయేవారికి తన దృష్టిలో అపారమైన విలువను దేవుడు కనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఆ దావీదు హృదయంలో దేవుడు ఏం చూస్తాడు అసలు? ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాం మనం? ఏంటి, ఎవరికి కనబడని, ఎవరు జ్ఞాపకం ఉంచుకొని కనీసం తండ్రి దృష్టిని కూడా గుర్తించినటువంటి స్థితిలో ఉన్న దావీదు దేవుడిని ఎలా 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 అతని సహోదరులు సరిపోయిన వారిని లభించారు, మంచి వారిని లభించారు, కానీ దేవుడు మటుకు ఇంకొక రీతిలో ఎంపిక చేశాడు. ఆయన రాజుగా దేవుడు ఎంచుకోవడానికి దేవుడికి ఆయనలో కనబడిన లక్షణాలను, ప్రభువుకు ఆయనలో కనబడిన లక్షణాలను మీరు చూడాలనుకుంటే మొట్టమొదటిగా దావీదులో దేవుడు చూసింది ఆయనపై ఆధారపడే హృదయాన్ని. అది మొట్టమొదటిదండి. దేవుడు ఆ హృదయాన్ని చూశాడు. ఆ హృదయ స్థితి ఎలా ఉందంటే తన మీద కదా, దేవుడు కోరుకున్న రీతిగా తన మీద ఆధారపడే హృదయం కదా. డేవిడ్ possessed a heart of dependence on God కదా. సౌలు హృదయాన్ని దావీదు హృదయంతో పోల్చినప్పుడు ప్రభువుపై ఆధారపడే విషయానికి వస్తే సౌలు ఏం చేశాడు? ఆ నిర్ణయాలను, పరిస్థితులను ఆయన చేతుల్లోకి తీసుకున్నాడు కదా. అక్కడే ఫెయిల్ అయిపోయాడు. దేవుడు కూడా అక్కడే తృణీకరించేశాడు. దేవుడి బిడ్డలకు పిలువబడుతున్న మనము ఆయన చేత ఒక టాస్క్ లేదా ఒక మిషన్ కదా, ఒక పని అప్పగించబడిన మనము ఆయన మాటల చొప్పునే, ఆయన తలంపుల చొప్పునే
సరే, ఎక్కడైనా దేవుడి దగ్గరికి రానంత మట్టుకే నీ చాయిస్. కానీ ప్రభు దగ్గరికి వచ్చావంటే ప్రతిదీ కూడా ఆయన చాయిసే, ఆయన ఆప్షన్సే, మనకి లేదు ఇంకా కదా. మీరు చూస్తే ఈ సమయంలో ముందు అధ్యాయంలో 15వ అధ్యాయంలో ఇశ్రాయేలుకు అమాలేకీయులతో యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ ఇశ్రాయేలీయులకు, ఎందుకంటే అమాలేకీయులతో యుద్ధం అంటే అసలు ఎవరు ఈ అమాలేకీయులు అంటే నిర్గమాకాండంలో వారి ప్రస్తావన చూడొచ్చండి. మొట్టమొదటిగా యాక్చువల్గా ఆదికాండంలో చూడొచ్చు, కానీ నిర్గమాకాండం 17వ అధ్యాయంలో 8వ వచనం చూస్తే వాళ్ళు ఇశ్రాయేలీయులపై ఎటువంటి కనికరము లేని విధంగా ఎంతో క్రూరంగా ఆ రెఫెదీము దగ్గర జరిగిన ఆ యుద్ధములో వారితో ఢీకొంటారు. అటువంటి సందర్భంలో ఆ ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 17వ వచనంలో వారి గురించి ఒక హెచ్చరిక ఇవ్వబడుతుంది. చదవడం హెచ్చరిక మీరు చదివితే బాగుంటుంది. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 17వ వచనంలో, మీరు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు మార్గమధ్యములో అమాలేకీయులు మీకు ఏం చేశారో గుర్తుంది కదా. మీరు అలసిపోయినప్పుడు వారు మీ ప్రయాణంలో మిమ్మల్ని ఎదుర్కొని వెనకబడిన వారందరినీ, అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, సహజంగా కొంత బలహీన స్థితిలో ఉండే వృద్ధుల్ని, పిల్లల్ని, ఆడవాళ్ళని కదా వారు ఏం చేశారంటే దాడి చేశారు. కారణం వారికి దేవుడి భయం లేదు. చూసారు ఆ మాటలు ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 17వ వచనం నుండి. అందుకని దేవుడు అమాలేకీయుల మీద అంత ఉగ్రతతో ఉండేది. ఆయన తన బిడ్డలను, ఆయన కంటికి కనుపాప వలె చూచిన ఆయన బిడ్డలను ఆయన బానిసత్వపు సంఖ్యల నుండి విడిపించి వాగ్దాన భూమికి నడిపిస్తూ ఉంటే మార్గ మధ్యంలో ఈ అమాలేకీయులు అడ్డుకున్నారు కదా. వారి స్థితి ఎలా ఉన్నప్పటికీ అలసిపోయి ఉన్నారు, సొలసిపోయి ఉన్నారు, బలహీన స్థితిలో. అందులో వారు ఏనుకొని మరీ ప్రాముఖ్యంగా బలహీనమైన ఆడవారి మీద, వృద్ధుల మీద కదా, చిన్న బిడ్డల మీద దాడి చేస్తూ వాళ్ళు దేవుడి ఉగ్రతను వారు ఎంతగా కొని తెచ్చుకున్నారంటే, దేవుడు అంటుంటాడు అక్కడ మాటలు, దేవుడైన యెహోవా మీకు స్వాధీనపరచుకోవడానికి ఇస్తున్న దేశంలో మీ చుట్టూ ఉన్న శత్రువులు అందరి నుండి మీకు విశ్రాంతి వచ్చినప్పుడు ఈ అమాలేకీయుల పేరును ఆకాశం కింద లేకుండా తుడిచివేయాలి. మర్చిపోవద్దు మీరు. ఎందుకంత ఇదిగా అంటే తర్వాత వారు చూస్తే సంఖ్యాకాండంలో ఇదే అమాలేకీయులు కానానీయులతో కలిసి ఇశ్రాయేలుపై మళ్ళా దాడి చేస్తారు. న్యాయాధిపతుల కాలంలో చూస్తే న్యాయాధిపతుల 3వ అధ్యాయంలో చూసినప్పుడు వారు మోయాబీయులతో కలిసి ఈ ఇశ్రాయేలుపై దాడి చేస్తారు. 6వ అధ్యాయానికి వచ్చేలోకి మిద్యానీయులతో కలిసి మళ్ళా ఇశ్రాయేలుపై దాడి చేస్తారు. ఏం నేర్చుకుంటున్నామండి దీని నుండి మనం? దేవుడు ఆయన కంటికి కనుపాప వలె కాల్చే ప్రజలను పట్టుకుంటే, వారికి ఇబ్బందులు కలుగ చేస్తే దేవుడు ఎంత ఉగ్రుడైపోతాడో చూస్తూ అంతేగాని వారు చేసిన అప్పటి నుంచి వేరే ఏం లేదు. ద్వితీయోపదేశకాండంలో రాయబడిన మాటకు అర్థం అది. మీరు అలసిపోయి వస్తున్న వేళ వారు మీ మీద దాడి చేశారు. నేను మిమ్మల్ని వాగ్దానం నడిపిస్తూ ఉన్నాను. నేను ప్రభు పిల్లలుగా మనం కొనియాడబడుతున్నాం. వాగ్దానము చేయబడిన వారు కదా, మన పరంపర యాత్రకు మనం సిద్ధపడుతూ ఉన్నాం. అందువరకు దేవుడు ప్రతి దినము కదా కొంత సమయాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. ప్రతి దినము నూతనంగా చూడడానికి అవకాశం ఇస్తున్నాడు. అటువంటి యాత్రలో ఉన్న మనలను ఎవరైనా బాధిస్తే, ఎవరైనా మనకు ఆటంకముగా ఉంటే చూడండి, మనకు ఎంత గొప్ప నిరీక్షణ, ఎంత గొప్ప కదా అభయం మనకు ఉంది అక్కడ. దేవుడు ఒప్పుకోడు కాదు, ఒప్పుకోడు కదా. అటువంటి అమాలేకీయులు ఇశ్రాయేలు బలపడుతున్నప్పుడు ఆ సమయంలో సౌలుగా ఉన్నటువంటి రాజుతో దేవుడు ఒక మాట చెప్పాడు. ఏంటా మాట? 15 చూస్తే, నీకు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు. పురుషులేమి, స్త్రీలేమి, బాలులేమి, పసిపిల్లలేమి, ఎద్దులేమి, గొర్రెలేమి, ఒంటెలేమి, గాతబొమ్మలేమి అన్నిటినీ కూడా హతము చేసి వారికి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి నేను మాటిచ్చాను అక్కడ. వారు లేకుండా చేస్తారని, అసలు ఆకాశ
ఆకాశం మీద వారి పేరే వినపడకుండా చేస్తాను నేను మాట ఇచ్చాను కదా. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకునే సమయం రాజుగా నీకు వచ్చింది. వారిని లేకుండా చేయనప్పుడు ఈ సౌలు చేసిన పని ఆ 9వ వచనంలో చూస్తే, అతడు ఆ సైన్యము కదా, ఆ అగగును, అలాగే గొర్రెలు, ఆ పశువులలో ఉత్తమమైన వాటిని, కోమిన దూడలను కచ్చి గొర్రె పిల్లలను అతను ఉంచుకొని మిగిలిన వాటిని నాశనం చేస్తాడు కదా. తృణీకరింపబడిన వాటిని, బలహీనమైన దానిని, ప్రతి దానిని వారు పూర్తిగా నాశనం చేస్తారు. దేవుడు సౌలుకు విజయాన్ని ఇచ్చాడు, కానీ శత్రువును పూర్తిగా నాశనం చేయడానికి బదులుగా అతడు తన ఆలోచన చొప్పున తన మనుగడ కోసం, కానీ నాకు ఉపయోగపడతాయి. అదేనండి మన జీవితాల్లో జరిగేది. దేవుడు ఒకదాన్ని వదులుకో అంటాడు, మనం అనుకుంటాం అది నాకు ఉపయోగపడేది కదా ప్రభు, ఫలానా వారితో స్నేహం వద్దు అంటాడు. మనం అనుకుంటాం వారితో స్నేహం ఉంటే నాకు అవసరంలో పంపిస్తారు, లేదు నాకు మరొక అవసరంలో నాకు ఆదుకుంటారు కదండి. ఆ క్రమంలో తొలగిపోతుంటాం కదా, దేవుడి మార్గం నుండి తొలగిపోతుంటున్నాం, ఆ విశ్వసనీయత నుండి మనం తొలగిపోతుంటున్నాం, దేవుడికి అపనమ్మకమైన వారిగా, అవిధేయులుగా మనం మారిపోతున్నాం. అందుకేమైంది? యాజ్ ఎ రిజల్ట్ సౌలుకు ఈ లోకపు ఆశీర్వాదము, ఆ రాజుగా ఉండవలసిన గొప్ప స్థానము, ఆ అభిషేకము అన్నీ కూడా తీసివేయబడ్డాయి. చూడండి దేవుడి ఆలోచన విధానం. ఆయన ఉన్నతమైన దాన్ని నీకు ఇవ్వాలనుకుంటాడు, కానీ ఈ మధ్యలో నువ్వు ఏదో అడుగుతావు. సరే అడిగావు కదా అని దాన్ని ఇస్తాడు. సరే ఇచ్చాడు కదా, ఇక మీద దేవుడి మాట విందామా? వినం. మళ్ళీ మన మాటే, మళ్ళీ మన నిర్ణయాలి, మళ్ళా దేవుడు వద్దన్న దాన్ని మనం చేయాలి, ఆయన ముట్టవద్దన్న దాన్ని మనం ముట్టాలి, ఆయన నీ దగ్గర పెట్టుకో అన్న దాన్ని మనం పెట్టుకో, విడిచిపెడతాం. ఫలితంగా భ్రష్టులమైపోతున్నామండి సౌలు గారు. కానీ దావీదులో ఉన్నది ఏంటో తెలుసా? ఈ దావీదులో సౌలులో ఉన్న ఆ వ్యత్యాసం అదే, దేవుడి దృష్టిని ఆకర్షించింది అదే, దేవుడి మీద ఆధారపడే హృదయము. అది ఏ పరిస్థితి అయినా, ఎటువంటి స్థితి అయినా ఓకే, దేవుడు నాడుగా చాలా కదా. అందుకే ఆ అనుభవంతోనే అంటాడు కీర్తన 62లో, చూడండి 62:6 చూసినప్పుడు, నిజముగా ఆయన ఆశ్రయము, ఇంకా నా రక్షణ కదా, ఆయన నా కోట, నేను కదలింపబడను, ఆయన నా రక్షణ, ఆయన నా మానము, నా గౌరవము కదా, అవన్నీ దేవుడి పైన ఆధారపడి ఉన్నాయి. ఆయన నా బలమైన ఆశ్రయము, కాబట్టి ఎల్లప్పుడూ ఆయన నమ్ముకుంటాను, మీరు నమ్ముకోండి, మీ హృదయాలను ఆయన ముందు మీరు కుమ్మరించండి. ఉన్నాయా మాటలు? ఉన్నాయా లేవా? నా బైబిల్ అయితే ఉన్నాయి, చదవే కదా. దావీదు పూర్తిగా దేవుడిపై ఆధారపడ్డాడు. ఈ ఉదయ కాలంలో ఈ సంఘాల దగ్గర కూర్చున్న మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను, మీరు పూర్తిగా దేవుడిపై ఆధారపడిన వారుగా ఉన్నారా? మీరు మీ వివాహంలో కావచ్చు, మీ కుటుంబంలో కావచ్చు, మీ బిడ్డల విషయంలో కావచ్చు, మీ భవిష్యత్తు కొరకు కావచ్చు, మీరు ప్రభువు మీద ఆధారపడుతున్నారా లేదా? అంటే మీ అవసరాలను తీర్చుకోవడానికి మీరు దేవుడిపై ఆధారపడుతున్నారో లేదో మిమ్మల్ని మీరే చూసుకోండి. అక్కడ జరుగుతున్నవన్నీ ఎలా ఎలా కదా, ఎంత ఆందోళన కలగజేస్తున్నాయి మనకు. మరి ప్రభువుపై మీరు ఆధారపడుతున్నారా కదా? పేతురు అంటుంటాడు కదా, ఆయన రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, మీరు ప్రభువుపై ఆధారపడండి, మీ చింత మొత్తం ఆయన మీద వేయండి, ఆయన అడుగుతున్నప్పుడు మీకెందుకు బాధ కదా. మొదటి పేతురు 5:7లో మీరు ప్రభువుపై వేసి ఆధారపడండి.
నువ్వు ప్రతి విషయంలో ఆయనపై ఆధారపడాలి. ప్రతి సందర్భంలో ఆయన పలికిన మాటది, ప్రతి కాలంలో నేను పలికిన మాటది. నో మ్యాటర్ వాట్ ద సర్కమ్స్టాన్సెస్, దేవుడు ఆయన పైన ఆధారపడమంటున్నాడు కదా. ఇంకా ఎందుకంటే మన నిర్ణయాలు, ఇంకా ఎందుకు మన తలంపులు, ఇంకా ఎందుకు మన ప్రయత్నాలు చేసి 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 సౌలులాగా భ్రష్టులైపోయిన విధానం చాలా మనకి. సౌలులాగా మన ఆశీర్వాదాలు కోల్పోయిన పరిస్థితి చాలా మనకి. మనం గమనించట్లేదు కానీ చాలా కోల్పోయి ఉంటాం. నేను అనుకుంటే అప్పుడప్పుడు నాతో మొదలు కదా, దేవుడు చెప్పిన మాటలను నమ్మి ముందడుగు వేయలేక, ప్రభు పలికిన మాట ఏంటండి, 2 పిచ్చుకలు కాసు కమ్ముడుకోవచ్చు, కానీ నా తండ్రి అయిన దేవుని మాట లేకపోతే ఒకటి కూడా నేల కూలదు. నువ్వు కొనుక్కోవచ్చు, బిర్యానీ వండుకోవచ్చు అని కదా. మంచి ఊర పిచ్చుకల కూర వండుకోమని వాళ్ళ ఏమనుకున్నారు ఇంతకీ? ఏమన్నారండి కదా. ప్రభు పలుకుతున్నాడు ఆ మాట, నువ్వు కొనుక్కోవచ్చు కానీ నా తండ్రి మాట లేదా నా మాట లేనిదే అది నీ కూర కాదు, అది నేల కొరగదు. ఈ తల వెంట్రుకలు అన్నీ కూడా లెక్క పెట్టుకుంటాయి. చూడండి అక్కడ ప్రతి చిన్న విషయాన్ని కదా రుచుకెళ్తా దాని జీవితం అంతండి. అంత అల్పమైన దానిని కూడా ప్రభువు దృష్టిస్తూ ఉన్నాడంటే ఆయన స్వరూపంలో రూపించుకున్న నిన్ను చూడడా. నీవు ఆయన పైన ఆధారపడితే నేను అసలు చూడకుండా పోతాడా? దావీదులో దేవుని పైన ఆధారపడే హృదయం ఉన్నది కదా. ఎప్పుడైనా ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడి పైన ఆధారపడే హృదయాన్ని మనం పెంపొందించుకుంటే మన పరిస్థితులు ఎలా ఉన్నా కూడా గొప్ప నిర్భీతిగా మనం ఉండగలం, భయం లేని స్థితిలో. కారణం అవన్నీ కూడా దేవుని నియంత్రణలో ఉన్నాయి కదా. కానీ అటువంటి ఒక అవగాహన, ఒక గ్రహింపు దేవుడి పైన మన నమ్మకాన్ని, మన ఆధారపడే తత్వాన్ని వృద్ధి చేస్తుంది. సమస్తాన్ని కలుగ చేసింది ఆయనే కదా. ఆయన చేయి దాటిపోయేది అనే నమ్మకం మనలో ఉంటే, ఆ గ్రాహ్యం మనలో ఉంటే మన నమ్మకం పెరుగుతుంది. కానీ మనలో జరిగే లోపం ఏంటంటే పదే మర్చిపోతుంటాం విషయాన్ని. ఎప్పుడో ఎదురుగా సంఘాలయానికి వచ్చినప్పుడు లేదా మరొక కూటమిలోకి వెళ్ళినప్పుడు అక్కడ సేవకులు తిరిగితే కానీ మనకు గుర్తురాదు కదా. దేవుడు అన్నిటినీ చూస్తున్నాడు, అంత ఆయన ఆధీనంలోనే ఉందన్న మాట అప్పుడు తలపోసుకుంటాడు. అప్పుడు కాదండి, మీరు ప్రతి దినము ప్రతి ఘడియ తలపోసుకోవాలన్నమాట. రెండవది, దావీదులో దేవుడికి కనిపించిన మరొక గుణము విధేయత చూపే హృదయం. మొదటిది ఆధారపడే హృదయం, రెండవది విధేయత చూపే హృదయం కదా. డేవిడ్ possessed a heart of obedience to God. ఎలా చెబుతున్నారు పాస్టర్ గారు? కీర్తన 40వ సంకీర్తన 8వ వచనంలో ఇక్కడ రాయబడి ఉండే మాటలో, నా దేవా నీ చిత్తాన్ని నేను చేయాలనుకుంటున్నా, నీ ధర్మశాస్త్రాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను కదా. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఏమంటారు దాన్ని బట్టి? నువ్వు ఏది చెబితే చేయాలనుకుంటున్నానంటే ఆ మనిషిలో ఉన్న క్వాలిటీ ఏంటి? ఒబీడియన్స్ కదా. 119:11 చూడండి, నీ మాట నేను వినకుండా పోతే అది నా దృష్టికి పాపముగా ఉంటుంది కనుక ఆయన అంటాడు, నేను పాపము చేయకుండాట్లు నీ వాక్యమును నా హృదయంలో దాచుకున్నాను కదా.
ఈ 86 సంగీతంలో చూడండి, 86:11 ప్రభువా కదా. మొదట నీ చిత్తమును నెరవేర్చాలనుకుంటున్నా, నీ ధర్మశాస్త్రాన్ని నా హృదయంలో ఉంచుకున్నా. నీకు వ్యతిరేకంగా పాపం చేసే ఉద్దేశం లేదు కాబట్టి నీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకుంటున్నా. ఇక్కడ చూస్తే నేను నీ విశ్వాస్యతను నమ్ముకుంటున్నాను కాబట్టి నీ మార్గము నాకు బోధించు కదా. నీ నామములకు భయపడేలాగా నాలో ఆ ఒక హృదయమే ఉంచు. అంటే దాని అర్థం నేను ఇంకా దేనికి భయపడకూడదు, ఎవరికి భయపడకూడదు, ఏ పరిస్థితుల్లో భయపడకూడదు. భయపడితే నీ నామానికి భయపడాలి. అటువంటి ఒక ఏక స్వభావము, అటువంటి భయం కలిగిన ఆ హృదయమునే నాకు ఇవ్వు కదా. దానన్నిటిని బట్టి చూస్తే, ఆ వాక్య భాగాలను బట్టి చూస్తే దావీదు విధేయుడిగా ఉండాలనే కోరికను మనం బలీయంగా చూడవచ్చు. అతడు దేవుడి ప్రణాళికను కనుగొని అది ఎంత కష్టమైనా కూడా దాన్ని ఆచరించాలనుకుంటున్నాడు కదా. ప్రియ దేవుని సంగమా, ప్రతి వారం మీకు ఎన్నో మాటలు ఇవ్వబడుతూ ఉన్నాయి. అందులో మీరు ఎన్నో ఆచరించాల్సినవి ఉన్నాయి. మరి మీలో ఉందా ఆచరణ? ఉన్నదా? నాకు చెప్పండి కానీ మీరు ఆలోచించుకోండి ఒకసారి కదా. పోయిన వారం ఏం చెప్పాం, ఏం ధ్యానం చేశాం? కదా. దానికి ముందు మాట వింటే ఆశీర్వాదం కదా. మరి దేవుడి మాటలు ఎంతమందికి వింటున్నారు? వినటం లేదు. అంటే విధేయత ఉన్నట్ట లేనట్ట లేదు. హిజ్కియా ప్రార్థన చేస్తే ఏమవుతుందో చూసాం. ప్రార్థన ఏ రీతిగా చేశాడో చూసాం కదా. ప్రార్థనలో ఆయన ఎన్ని రకాలుగా పరితపించాడు, ప్రార్థించాడు, ప్రలాపించాడు కదండి. ప్రభువును ప్రశ్నించాడు, పరిశుద్ధతనే కోరాడు, చివరకు ప్రస్తుతించాడు. నేర్చుకున్నారు. మరి పాటిస్తున్నారా? అక్కడ ఒక ప్రార్థన మీరు చేస్తున్నారా? మరి చేయటం లేదంటే దాని అర్థం ఏంటి? ఆ రీతిగా మీరు చెయ్యాలని ప్రభువు మీద పలికాడు. హిజ్కియాను చూపిస్తూ 43వ సంకీర్తన ద్వారా మీరు మాట్లాడాడు. మరి మీరు చేస్తున్నారా? చేయకుండా అంటే మీరు విధేయులో కాదా? అంటే ఇప్పుడు విధేయత హృదయం అంటావా లేకపోతే ఏమంటాం? విధేయత లేని హృదయం కదా. దావీదులో దేవుడిని ఆకర్షించిందండి. మొదటిది దేవుడు చూశాడు, అతడు నా మీద ఆధారపడే హృదయం కలిగిన వాడు. రెండవది విధేయత కనపరిచే హృదయం కలిగిన వాడు. ఏ హార్ట్ ఆఫ్ ఒబీడియన్స్, ఏ హార్ట్ ఆఫ్ డిపెండెన్స్. మరి దావీదు జీవితంలో కొంత బాగానే తెలిసిన వారు అడగచ్చు, ఏమని? మరి అంత విధేయుడుగా ఉంటే ఆ వ్యభిచారం ఎందుకు చేశాడు పాస్టర్ గారు? ఈనాడు చాలా మంది అన్యులు సంధిస్తున్న ప్రశ్న కూడా అదే. కానీ ప్రభువు తెలుసు ఆ అనుభవంలో కూడా, అంటే దావీదు పాపము చేసినప్పుడు కూడా నలిగిపోయే హృదయము, మరలా తిరిగి దేవుడికి అగుపడే హృదయము, తిరిగి దేవుడిపై ఆనుకునే హృదయము, దేవుడి మాటను విధేయత చూపే హృదయం అండి. అదే దావీదు మనల్ని వేరు చేస్తుంది. పాపం చేస్తాం, ఏ పాపమైనా కానివ్వండి, కానీ తిరిగి దేవుడి దగ్గరికి రావు కదా. పాపం భూమిలోనే ఆ ప్రవాహంలోనే కొట్టుకుని పోతూ ఉంటాం పడి ఎంత దూరమైనా. అదే మనకు మహాదానందం, అదే మనకు మహా సంతోషం కదా. కానీ దావీదు పాపము చేసిన ఆయన హృదయము నలిగిపోయినట్లుగా మనం చూస్తాం. 51వ సంకీర్తనలో ఆయన ఎంతో విషాదంతో ఆ గీతంలో ఆయన తెలియపరుస్తూ ఉంటాడు. ఆ కీర్తనలో కదా. అందులో 17వ సంకీర్తన 17వ చరణానికి వచ్చిన అంటాడు, విరిగి నలిగిన హృదయమే కదా. ఏంటంటే విరిగి నలిగిన హృదయం? పాపం చేసావు, తెలియక చేసావా?
పోనీ తెలిసే చేసావా? కానీ నువ్వు పాపము చేసావని గ్రహిస్తే, దేవుడి మాటను మీరేమన్నా గ్రాహ్యము నీకుంటే, నువ్వు తిరిగి మరలా ప్రభువు పాదాలను నీవు ఆశ్రయించగలిగితే అటువంటి ఒక నలిగిన హృదయాన్ని దేవుడు లక్ష్యపడతాడని ఆ మాటలో ఉందండి. కానీ సౌలు మటుకు పదే పదే తన పాపాన్ని కప్పిపుచ్చుకున్నాడు. అది దావీదును దేవుడు వద్దనకు కావాలనుకున్నందుకు, సౌలును వద్దు అన్నందుకు కారణం. దేవుడి మీద ఆధారపడలేదు. దేవుడు ఒక మాట చెప్పాడు, వినలేదు అంటే ఆధారపడలేదు. రెండవది, దేవుడికి విధేయతను చూపలేదు. పదే పదే తొలగిపోయాడు. కానీ తిరిగి మళ్ళీ ప్రభువు దగ్గరకు రాలేదు, దేవుడి దగ్గరకు రాలేదు. ఆ హృదయం దావీదులో ఉన్నది కనుకే కదా. అందుకే 51వ కీర్తన మీరు చూస్తే దావీదు క్షమాపణ కోసం దేవుని కనికరం కోసం ఆయన ఎంతగా వేడుకుంటున్నాడు మనకు కనబడుతూ ఉంటుంది కదా. అతను ఎంతో కలతని భయాన్ని అతను తన అవిధేయతను చూపాడు. చూస్తే ఈనాడు దేవుడు ఎటువంటి లోపము లేని పరిపూర్ణ హృదయాల కొరకు కాదు, కానీ ఆయన చిత్తాన్ని చేయడానికి ప్రయత్నిస్తున్న హృదయాల కోసమే చూస్తూ ఉన్నాడు. మంచివాడివే కాదు కదా, నీలో ఏ లోపము లేదు, చాలా మంచి విషయమే. కానీ అంత మాత్రం చేత దేవుడు నిన్ను ఇష్టపడాలని లేదు. ఆయన నీకు చెప్పిన పనిని చేసే ఉద్దేశం నీలో ఉందా? ఒకవేళ పొరపాటున తొలగిపోతే తిరిగి మరలా ఆయన మాటకు లోబడే విధేయత నీలో ఉందా? దేవుడు అదే వెతుకుతున్నాడు. ఆ విధేయత కలిగిన హృదయం అంటే తప్పులు చేసినప్పటికీ తప్పు అని చెప్పిన దానిని ఒప్పుకునే హృదయం అంటే పశ్చాత్తాపంతో దేవుడి దగ్గరకు తిరిగి వచ్చే హృదయం. అటువంటి విధేయతను దేవుడు కోరుతూ ఉన్నాడు. వాట్ ఈస్ లుకింగ్ ఫర్ దోస్ ఒబీడియంట్ హార్ట్స్. మూడవది, దావీదు మొదటిది ఆధారపడే హృదయాన్ని కలిగి ఉన్నాడు. రెండవది విధేయత చూపే హృదయాన్ని కలిగి ఉన్నాడు. మూడవది, దావీదు సేవకుడి హృదయాన్ని కలిగి ఉన్నాడు. A heart of the servant, a heart of the dependence, a heart of obedience, a heart of a servant. ఏంటండి పాస్టర్ గారు, అటువంటి ఒక హృదయం ఉంటుందా? ఉంటుందండి. 89వ సంకీర్తన చూడండి ఒకసారి. స్వయంగా దావీదు గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడో తెలుసా మీకు? అక్కడ ఉంటుంది, ఐ హావ్ ఫౌండ్ మై సర్వెంట్ డేవిడ్. 89:20 కదా, నేను నా సేవకుడైన దావీదును కనుగొన్నాను. దేవుడు దావీదును తన సేవకుడని పిలుస్తూ ఉన్నాడు. అంటే సేవకుడిగా ఉండటం అంటే ఏంటి? వినయంగా ఉండటం కదా. దావీదు వినయపూర్వకమైన వాడు, వినయము కలిగిన వ్యక్తి. ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ రాజుగా అభిషేకించబడిన తర్వాత దావీదు ఏం చేశాడో తెలుసా మీకు? అతడు తిరిగి వెళ్ళి తన గొర్రెలను మేపసాగాడండి. ఎక్కడుందన్నమాట? ఎక్కడుంది? 17వ వచనం, 16వ అధ్యాయం 17వ వచనం. 17 కాదు, 17, 19 చూడండి. ఎవరైనా రాజుగా అభిషేకించబడిన తర్వాత చేసే పనేనా వస్తుంది? చూసారా? 19వ వచనం చూడండి, చదవండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం. పంపి ఎక్కడున్నాడు? అప్పటికి గొర్రెల దగ్గర ఉన్నాడు. దానికి ముందే ఏం జరిగింది? ఫ్యూ డేస్ బ్యాక్ ఏం జరిగింది? రాజుగా ఎలక్ట్ చేయబడ్డాడు కదా.
సీఎం ఎలక్ట్ చేయబడ్డాడు. కానీ తిరిగి నేను సీఎం అయితే కావచ్చు, కానీ నా గొర్రెలు ఉన్నాయి కదా, నేను వాటిని కాసుకోవాలి. ఇంకా అతనికి ఇప్పుడు చెప్పరా, నా ముందు వచ్చినందులోనే ఉంటుంది. ఏమని? ఆ సౌలుకు సంగీత వాయిద్యకారుడు అవసరమైనప్పుడు కదా, ఒక రాజై ఉండి ఆ వాయిద్యాన్ని వాయించడానికి కూడా అతను వెనకాడలేదండి కదా. ముందు వచ్చిన 17వ వచనం, చదువు కదా. ఇదంతా కూడా రాజుగా చేయబడిన తర్వాతే, అభిషేకించబడిన తర్వాతే, గొప్ప స్థానంలో ఉన్నప్పుడే ఏమాత్రం సిగ్గుపడక, చాలా గొప్ప విషయం ఉంటుంది, గొప్ప వినయం అది. అతను సేవకుడైనప్పటికీ, అతను రాజు అయినప్పటికీ సేవ చేసే హృదయం, వినయంతో కూడిన హృదయం అనేది. అటువంటి హృదయాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడు కదా. మనమైతే ఏం చేస్తాం? ఎంతో కష్టపడ్డాం కదా, ఎన్నో సంవత్సరాలు కూడా ఉండొచ్చు. ఒక్కొక్కసారి సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసాం, ఐఏఎస్గా క్వాలిఫై అయ్యాం, పోస్టింగ్ ఆర్డర్ తీసుకున్నాం, ఇంకా జాయిన్ కూడా కాదా, వెళ్ళి సంతకం కూడా పెట్టలేదు. ఎలా ఉంటాం మనం? ఎలా ఉంటామండి కదా. కానీ దావీదు పని చేయదు. రాజుగా నియమించబడ్డ వెంటనే వెళ్ళి, బహుశా అక్కడ రాజ్యం బయట నేమ్ ప్లేట్ సిద్ధం చేస్తున్నారేమో, అందులో డేవిడ్ ది షెపర్డ్ అని పెడతారేమో, గొర్రెల కాపరైన దావీదు పెడతారేమో. ఆ గొర్రెల కాపరైన దావీదు అనే ఆ బోర్డుని ఏమన్నా చేస్తారేమో అని భయపడలేదండి. నేను గొర్రెల కాపరిని, నా పని ఏంటి, వారు పెట్టేదేంటి, పెట్టినా పెట్టకపోతే నా పని అదే కదా. చక్కగా వెళ్ళి గొర్రెలు పెట్టుకుంటూ ఉన్నాడు, ఎంతో వినయంగా కదా. బిఎల్ మోడీ పేరు విన్నారు ఎప్పుడైనా? 19వ శతాబ్దంలో గొప్ప సువార్థికుడు, అమెరికా దేశపు సువార్థికుడు. ఆయన ఒక మాట అంటాడు, ద మెజర్ ఆఫ్ అ మ్యాన్ ఇస్ నాట్ హౌ మెనీ సర్వెంట్స్ ఆర్ వర్కర్స్ హీ హ్యాస్, బట్ హౌ మెనీ మెన్ హీ సర్వ్స్. ఒక మనిషిని కొలవడం అంటే అతనికి ఎంతమంది సేవకులు ఉన్నారనేది కాదు, అతను ఎంతమందికి సేవ చేశాడనేది అతనిలో మనం చూడాల్సిన విషయం. అదే సేవకుడు ఒకసారి నార్త్ ఫీల్డ్ బైబిల్ కాన్ఫరెన్స్ అని జరుగుతుంది. ఆయన ముఖ్య ప్రసంగికుడు. అమెరికాలో జరుగుతుంది ఆ కాన్ఫరెన్స్. ఈ ఐరోపా నుండి ఎంతోమంది పాస్టర్లు ఒక పెద్ద సమూహంగా కాన్ఫరెన్స్కి అటెండ్ అయిపోయారు. వచ్చిన వాళ్ళంతా గబగబా బూట్లు బయట పెట్టేసి లోపలికి వచ్చారు, చక్కగా కాన్ఫరెన్స్లో కూర్చున్నారు. ఆ మీటింగ్ అయిపోగానే వాళ్ళకి అలాట్ చేసిన ఆ గదులకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ బయట ఇచ్చిన చెప్పులు గందరగోళంగా ఉన్నాయి. నేను డిఎల్ మోడీ గారు ఆ మీటింగ్ అయిపోయాక, ఆ ప్రసంగం అయిపోయాక సాయంత్రం పూట ఊరికి అట్లా రౌండ్స్ లాగా వెళుతూ ఉంటే ఆ చింతరందరగా ఉన్న బూట్లను ఆయన చూశాడు. మనకు తెలుసుగా, అమెరికన్స్కి యూరోపియన్స్కి ఆ సూటు బూటు కదా, వాళ్ళకి అది ఒక డ్రెస్ కోడ్ లాగా ఉంటుంది, చాలా నీట్గా బాగుంటాయి కూడా. ఆయనకి ఆ బూట్లు ఆ రీతిగా చింతరందరగా ఉంటూ దుమ్ము కొట్టుకుపోయి ఉంటే నచ్చదు. సరే, ఈ పని వేరే సేవకులకు ఎందుకు, వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆ పక్కన సెమినరీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ పిలిచాడు ఆయన, ట్రైనింగ్ మాస్టర్స్. వాళ్ళు కూడా వాళ్ళ రీతిలో సమాధానం చెప్పారు. కొంచెం గౌరవంగానే, కుదరదు అని నొప్పించకుండా అని చెప్పారు. అంత గొప్ప ప్రసంగికుడు అసలు ఆ మీటింగ్లో ముఖ్య ప్రసంగికుడు అయి ఉండే అని చెప్పి ఆయన చేసిన పని మీరు వింటే ఆశ్చర్యపోతారు. వీళ్ళని వాళ్ళు నమ్ముకోవడం ఎందుకు, అసలు నాకు చేతులు లేవు, నాకు పని రాదా అని ఆ 100 మంది బూట్లన్నీ కూడా ఆయన అక్కడే కూర్చుని లేక పొద్దుపోయేదాకా చక్కగా వాడన్నింటినీ తుడిచి ఒక క్రమంలో పెట్టాడు. తెల్లారి పాస్టర్లు అందరూ వచ్చారు వాళ్ళ ఆ మీటింగ్ హాల్కి. అవి నల్లగా దగ్గరలాడిపోవడం చూసి ఒక క్రమ
పద్ధతిలో ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఈ పని చేస్తామని వారు ఆలోచన చేస్తే, ఆయన పనిలో ఉన్నప్పుడు ఆయన ఫ్రెండ్ అప్పుడు మధ్యాహ్నం ఎందుకు లేచినప్పుడు అటుగా వెళ్ళినప్పుడు ఆయన చూసి ఆశ్చర్యపోయారు. మోడీ గారు అయితే ఈ పని చేయడం ఎంత గమనిస్తున్నారండి. సేవకులుగా మీటింగ్కి వెళ్ళినప్పుడు చూస్తుంటాను. నేను అందరి గురించి చెప్పను కానీ కొందరు సేవకులు ఉంటారు, వాళ్ళ విధానం ఎలా ఉంటుందంటే ఇంకా అక్కడ వాళ్ళే అంతా అన్నట్లుగా, ఇక మిగిలిన వాళ్ళు ఎవరు లేదు, ఏదీ లేదు కదా, అంతా వారికే ప్రాధాన్యత, అక్కడ వారే మెయిన్ ఫిగర్, వారి సెంట్రల్ ఫిగర్ లాగా అక్కడ బిహేవ్ చేస్తుంటారు. కుదిరితే వారి చెప్పులు మోయాలి, వారు తిన్న ప్లేట్లు తీయాలి, అప్పటి కోరుకునే వారు లేకపోలేదు. అది కాదని క్రైస్తవ లక్షణం. మనం సేవకులం, పిలవబడ్డాం, పని కొరకు పిలవబడ్డాం, పని చేయించుకోవడానికి కాదు. ఎన్నో వాళ్ళు చెప్పే ఉంటారు, సంఘంలో చాలాసార్లు నేను కూర్చున్న కుర్చీలన్నీ తుడిచి నీట్గా వేసి ఇవాళకి నేను కొంచెం ముందస్తు చేసిన పని అదే. ఆ గొప్ప కోసం చెప్పడం లేదు, కానీ అవసరమైతే ప్రతి పని కూడా చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. వేషంగా అక్కర్లేదు పనిలో మనకి. ప్రభు పలికిన మాట ఏంటంటే మార్కు సువార్త 9వ అధ్యాయం 35వ వచనంలో శిష్యుల మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ అరైజ్ అవుతుంది, గొడవ. ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అని ఆయన పలికిన మాట లేదా ఆయన ఇచ్చిన జవాబు ఏంటి? మార్కు సువార్త 9:35 చూడండి. ఎవరైతే మీలో ఈ ఆఖరు చిన్నవారికి కూడా సేవకులై ఉంటారో వారి పరలోకంలో గొప్పవారు. ఉందా మాట? నిలవబెట్టి 9:35 పిలిచి ఎవడైనాను మొదటి వాడి ఉండ కోరిన ఎడల అందరిలో చివరి వాడుగా సేవకుడుగా ఉండాలి. అప్పుడు గొప్పవాడివి, అప్పుడు నువ్వు నెంబర్ మంది. స్వయంగా ప్రభువే ఆచరించాడండి. చెప్పిన వాడు చేయక మానలేదు. ఏం చేశాడండి? ఆ మేడ మీద గదిలో పస్కా భోజనం భుజించడానికి ముందు శిష్యుల కాళ్ళు కడిగి ఆయన తువాలు తీసుకుని ఆ దేవదేవుడు మానవుని పాదాలు తాకి, ఆ చదువులని ఆ జాలరుల కాళ్ళు తాకి, వారి పాదాలు తాకి చూపించాడు. చెప్పిన వాడు ఆ పని చేసి చూపించాడు. దావీదులో ఉన్న హృదయము ఎటువంటి హృదయం అంటే సేవకుడికి ఉండవలసిన హృదయము. ఆ హృదయాన్ని చూశాడండి దేవుడు. ఆధారపడి హృదయాన్ని చూశాడు. విధేయత చూపే హృదయాన్ని చూశాడు. రాజుగా అభిషేకించబడినప్పటికీ అవసరమైతే సితారా వాయించడానికి సిగ్గుపడలేదు, గొర్రెలు మేపడానికి సందేహించలేదు. వెళ్ళిపోయాడు, ఆ పనిలోనే ఉన్నాడు. ఎక్కడ దావీదు మొన్నగత రాజుగా అభిషేకించాడు, ఎక్కలేడు అంటే పలానా దగ్గర ఉన్నాడు, గొర్రెలు మేపుతూ కదా. 4వది నేను చెబుతూ ముగించేస్తున్నాను, ఒక 5 నిమిషాలు ఓపిక పట్టండి. దావీదు ఉన్నటువంటి హృదయము యథార్థ హృదయము. ఆ హృదయాన్ని చూశాడండి దేవుడు. ఆ హృదయాన్ని possessed a heart of integrity. 78వ కీర్తన చూడండి. 78వ సంకీర్తన 70వ వచనాన్ని మీరు చూస్తే అక్కడ రాయబడి ఉన్న మాటలు, తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్ల నుండి అతను పిలిపించాను, పాడి గొర్రెలను వెంబడించడం మాపించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యముల
నడిపించెను. ఇంటిగ్రిటీ, సమగ్రత, యథార్థ హృదయము కదా. ఇంటిగ్రిటీ అంటే, ఇంటిగ్రిటీ మీన్స్ ఏ మోరల్ సౌండ్నెస్, హానెస్టీ, uprightness of character and completeness. అంటే యథార్థత అంటే ఒక నైతిక దృఢత్వము, నిజాయితీ, నిష్కపటమైనటువంటి వ్యక్తిత్వము, ఒక సంపూర్ణత, పరిపూర్ణత అండి. వీటన్నిటిని కలగలిపితే వారిని యథార్థవంతులు ఉంటారు. కొన్ని నైతిక విలువలకు మనం కట్టబడి ఉన్నాం అంటుంటాం కదా అప్పుడప్పుడు. ద ఇంటిగ్రిటీ ఆఫ్ అవర్ నేషన్ కదా. ఈ మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ప్రధానులుగా, లేకపోతే ఐఏఎస్గా, ఐపీఎస్గా ప్రమాణం చేయించేటప్పుడు వారి చేత ఆ పదాన్ని ఉపయోగిస్తారు. దేశ సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని కాపాడుతామని మేము ప్రమాణం చేస్తున్నాము, మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నాం, దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం అంటే దాని అర్థం ఏంటండి? దేశ సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని. సార్వభౌమాధికారం పక్కన పెట్టేద్దాం. దేశ సమగ్రత అంటే చెప్పండి, తెలుసుకోవాలండి ఇవన్నీ. ఈ దేశ రాజ్యాంగమును, ఈ దేశం యొక్క వారసత్వపు విలువలను, అనగా మనకు ఏవైతే కొన్ని సాంప్రదాయాలు, ఆచారాలు సంక్రమించాయో వాటిని, వారసత్వంగా మనకు లభించిన ఆస్తులను మేము కాపాడతామనే ఒక తీర్మానం అండి. దట్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రిటీ, సమగ్రత. నైతికంగా మనకు కొన్ని విలువలు ఉన్నాయి, మోరల్స్, ఎథికల్ వాల్యూస్ కదా. మనం ఎలా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి, కుటుంబంలో ఎలా ఉండాలి, పనికి వెళితే అక్కడ ఎలా ఉండాలి, తోటి ఆడవారితో మనం ఎలా ఉండాలి, తోటి మగవారితో మనం ఎలా ఉండాలి. మనకు ఇవ్వబడ్డాయి కొన్ని విలువలు. వాటిని నీవు కాపాడుతూ ఉన్నట్లయితే, కాపాడే విషయంలో దృఢముగా నీవు నిలబడినట్లయితే, నిజాయితీగా ఉంటే, నిష్కపటమైన మనస్సును నువ్వు కలిగి ఉంటే, ఈ విషయాలన్నీ కలిగి ఒక సంపూర్ణతను నువ్వు కలిగి ఉంటే నీలో యథార్థత ఉన్నట్టు. దావీదులో ఉంది, దావీదులో ఉంది. ఇశ్రాయేలు దేవుడిచ్చిన చట్టం కాపాడాడు. ఈ సౌలు అమాలేకీయులను చంపు అని చెప్పినప్పుడు అతను చేయకుండా అసంపూర్ణంగా వదిలేసిన పనిని దావీదు రాజుగా వచ్చాక దాన్ని పూర్తి చేసేసాడు. చాలా గొప్పదండి యథార్థమైన హృదయం. ఈనాడు మనకు కావాల్సింది, మనలో అనేకులకు లోపించింది అదే. విలువ లేకుండా పోతున్నాం. ఎవరితో ఎలా నడుచుకోవాలో, ఎక్కడ ఎలా ఉండాలో తెలియక సతమతమైపోతూ ఏదో ఒక గందరగోళానికి వెళ్ళిపోతున్నాం. దేవుడి దృష్టికి గొప్ప పాపముగా మనం కనబడుతూ ఉన్నాం. ఆ నైతిక విలువలు, నిజాయితీని కలిగి ఉండాలి. ఆ యథార్థతల చూడండి, సామెతలు 10:9 ఉండే మాట, యథార్థతతో నడిచేవాడు సురక్షితముగా ఉంటాడు అని. యథార్థముగా ఉందా? 10:9 సామెతలు. ప్రవర్తించువారు అంటే భద్రతగా కదా, చాలా సురక్షితముగా ఉంటారు. ఆ పక్కన 11:3 చూడండి, వారిని ఏం చేస్తుంది? నడిపిస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? యథార్థత మనకు ఒక భద్రత, అది మనకు ఒక కాచే కవచం, అది మనకు ఒక మార్గదర్శి. దావీదుకు అటువంటి ఒక యథార్థ హృదయం ఉంది. ఏ హార్ట్ ఆఫ్ ఇంటిగ్రిటీ, యథార్థ హృదయము.
సబ్జెక్ట్లో ఒక థియరీ ఉంటుంది. ఆ థియరీ జోహారీ విండో మోడల్ అంటారు. జోహారీ విండో మోడల్. అది 4 భాగాలుగా విభజిస్తారు. ఒక స్క్వేర్ అనుకుందాం, చతురస్రాకారం. దాన్ని 4 భాగాలుగా విభజిస్తే మళ్ళా 4 ముక్కలు అవుతాయి కదా. అందులో ఫస్ట్ది ఓపెన్ ఏరియా అంటారు. ఓపెన్ ఏరియా అంటే ఆ ఓపెన్ ఏరియాలో ఏం జరుగుతుందంటే నీకు సంబంధించిన విషయాలు నీకు తెలుసు, ఎదుటి వారికి తెలుసు. ఉదాహరణకు నా పేరు, మా అమ్మా నాన్నల పేరు, లేదా నా భార్య పిల్లల పేర్లు ఓపెన్ ఏరియా. రెండవది హిడెన్ ఏరియా. అది మనకు మట్టుకే తెలుసు, మన ఎదుటి వారికి తెలియదు. ఓపెన్ ఏరియాలో నాకు తెలిసిన విషయాలు నాకి, ఎదుటి వాళ్ళకి తెలుసు. బట్ ఈ హిడెన్ ఏరియాకి వచ్చేసరికి నాకు మాత్రమే తెలుసు, అవి ఎదుటి వాళ్ళకి తెలియదు. ఉదాహరణకు నాకు నచ్చే ఆహారం, లేదా ఉంటాయిగా కాలేజీలో ఫస్ట్ క్రష్లు, సెకండ్ క్రష్లు కదా, బహుశా అటువంటివి ఏమన్నా ఉంటే అవి మనకు మాత్రమే తెలిసినవి, ఎదుటి వారికి తెలియదు. మూడవది బ్లైండ్ ఏరియా. నీ ఎదుటి వారికి తెలుస్తాయి, నీకు తెలియదు. నువ్వు అనుకుంటావు నాది మొక్కుసుడితనం అండి, కానీ ఎదుటి వారు అంటారు దాన్ని, అంటే నీ ప్రవర్తన కొంచెం ఎక్కువైతే వాడు అహంకారి, ఆమెకు గర్వం ఎక్కువ, నువ్వు అంటావు దాన్ని మొక్కుసుడితనం అని. అంటే ఆ విషయం నీకు తెలియదు, నీ ఎదుటి వారికి బాగా తెలుస్తుంది. ఇక 4వది అన్నోన్ ఏరియా. అక్కడ ఏముందో ఎదుటి వారికి తెలియదు, నీకు తెలియదు. అంటే నీకు సంబంధించిన విషయం నీకు తెలియదు, ఎదుటి వారికి తెలియదు. అది ఎలాగంటే మీలో కొన్ని హిడెన్ టాలెంట్స్ ఉంటాయి. దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రత్యేకమైన కళ పెడతాడు, టాలెంట్. అది బయటకు వచ్చే సమయానికి అది వచ్చేదాకా తెలియదు. మనం అంత అద్భుతంగా పాడగలవా, అప్పటిదాకా మనకే తెలియదు, విన్న వాళ్ళకి తెలియదు. మనం అంత అద్భుతంగా డ్యాన్స్ చేయగలవా, మనకి తెలియదండి, చూసేవాళ్ళకి తెలియదు. మనం అంత అద్భుతంగా నటించగలవా, మనకి తెలియదు, వాళ్ళకి తెలియదు. ఆ 4 ఏరియాస్ ఉంటాయి. అదొక థియరీ. అంటే మనం ఎక్కడ వెనకబడ్డామో మనం తెలుసుకొని ముందుకు వెళ్ళడానికి ఆ థియరీని ఉపయోగిస్తారు. ఓపెన్ ఏరియా, బ్లైండ్ ఏరియా, హిడెన్ ఏరియా, ఇంకోటి అన్నోన్ ఏరియా. నేను ఇది అంతకు చెబుతున్నానంటే ఈ దావీదు జీవితంలో ఈ ప్రతి ఏరియాలో కూడా దేవుడిని పెట్టుకున్నాడు. అందుకు చెప్తుందండి, ప్రతి ఏరియాలో కూడా దేవుడు ఉండాలి. మన బహిరంగ జీవితంలోనూ దేవుడు ఉండాలి. అంటే దేవుడికి మనం చోటు ఇవ్వాలి. మనకు మాత్రమే తెలిసిన విషయం, అంటే మనం చేసిన పాపములో, మనకు కలిగిన బాధలో, మనకు మాత్రమే తెలిసిన విషయంలో కూడా దేవుడిని మనం అనుమతించాలి. మూడోది హిడెన్ ఏరియా. నీకు తెలియదు, ఎదుటి వాళ్ళకి తెలుసు. మన తోటి వారి విషయంలోనూ మనం దేవుడి జోక్యాన్ని ఉంచాలి. 4వది అన్రిజర్వ్డ్ కదా, అన్నోన్ ఏరియా. నీకు తెలియదు, వాళ్ళకి తెలియదు. అంటే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులలో కూడా దేవుడికి మనం చోటివ్వాలి. ప్రతి ప్రదేశంలో, ప్రతి స్థలంలో మన దేవుడికి ఇవ్వాలి. ప్రతి ప్రదేశంలో చాలాసార్లు చేసేది ఏంటంటే కదా, మనకు తెలిసిన విషయాలలో దేవుడికి చోటివ్వాలి, తెలియని విషయాలను మాత్రమే ఇస్తాం. అంటే వారి వారి పరిస్థితులను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలోనే కదా, బహిరంగ ప్రదేశంలోనూ దేవుడు ఉంచాలి. అంటే మనకి వాళ్ళకి తెలిసిన విషయంలో, మనకు కనిపించని స్థలంలోనూ దేవుడు ఉంచాలి. నీకు మాత్రమే తెలిసిన పాపములు, నీవు మాత్రమే ఎరిగిన పాపములు.
దావీదు చేశాడు. మనము దాచిన ప్రాంతంలో, అలాగే మనకు సంబంధించి మనకు ఇతరులకు తెలియని విషయంలో ప్రతి స్థలంలో దేవుడిని చూపించాలి. ఇప్పుడు సమగ్రత అంటే, ఈ ఇంటిగ్రిటీ అంటే ప్రతి స్థలంలో అండి. అంటే దాని అర్థం దేవుడిని నువ్వు ఎక్కడ పర్మిట్ చేయలేవు. నీ ఇంట్లో, నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో, సంఘంలో, నువ్వు పని చేసే దగ్గర ప్రతి స్థలంలో నువ్వు ప్రభువును ఇన్వాల్వ్ చేయాలి. ఓపెన్నెస్. నా ఇంట్లో ప్రభు ఒకరిలా బయటకు వెళ్తే చాలు, సంఘంలో మాత్రం ఉంటే చాలు, అది కాదండి. నీవు ఎక్కడికి వెళ్ళినా, ఏ సమయమైనా, పగలనక రాత్రనక, సమయం అనక అసమయం అనక, ప్రతి స్థలంలో ప్రతి దగ్గర ప్రభువును మనం ఉంచాలి. అటువంటి ఒక హృదయం దావీదు జీవితంలో ఉంది కదా. దేవుని హృదయం గురించి మనం తెలుసుకోవాలంటే చూడండి, మన ప్రభు హృదయాన్ని కూడా చూస్తే ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన గురించి రాయబడిన మాట ఏంటి? ఆయన ఫిలిప్పీలకు 2:6 నుంచి చూస్తే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే, ఇంకా మానవ రూపంలోనికి మార్చబడిన సేవకుడై శిలువ మరణాన్ని పొందేంతగా విధేయత చూపిన వాడు. ప్రతి స్థలములో ఆయన దైవత్వములను తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆయన మానవుడిగా ఉన్న రూపంలో ఆ సమయంలోనూ అనలేని దేవుడిని లేదా తండ్రిని ఆయన పక్కన ఉంచుకున్నాడు. కానీ శిలువ మరణం సమయంలో కూడా ఎవరికైనా ప్రభువు ఎవరికైనా ఇంకా నీ చేతులలో నా ఆత్మను అప్పగిస్తున్నాను కదా. ఆఖరు గడియలలో కూడా ఆయన దేవుడిని ఆయన జీవితంలో ఉంచుకున్నాడు. యథార్థత కలిగిన వారు మాత్రమే చేశారు. మన ప్రభువు యథార్థవంతుడు. ప్రతి గడియలో ప్రతి ప్రదేశంలో ఆయన దేవుడితోనే మమేకమై ఉన్నాడు కదా. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో పలికిన మాట, ఆయనలో ఏ పాపమో లేదు. యోహాను మొదటి పత్రిక క్షమించాలి 3:5 కదా, ఆయనలో పాపము లేదు. చూడండి, ఈ విషయాలన్నిటిని బట్టి దావీదు నీవలే నా వలె కేవలం సామాన్యుడు. ఆయన ఎన్నిక చేసే సమయానికి ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఎలా కనబడ్డాడు జనాలకి? ఎర్రగా ఉన్నాడు, చక్కటి కళలు ఉన్నాయి, కాబట్టి కాస్త పొట్టిగా ఉన్నాడు. ఉన్నాయా మాటలు అక్కడ? 12వ వచనంలో ఉంటాయి చూడండి. జనాలకి కనబడుతున్నాయి ఆ లక్షణాలు. చూసారా? 12లో అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరుడై ఉన్నాడు. ప్రజలు చూస్తున్నారు, అతని అన్నదమ్ములు చూస్తున్నారు. కానీ దేవుడు వాటిని చూసి కాదు దావీదును తెలుసుకుంది. ఆ యథార్థత కలిగిన హృదయాన్ని, సేవకుడి హృదయాన్ని, అంటే వినయం కలిగిన హృదయాన్ని, విధేయత కలిగిన హృదయాన్ని, ఆఖరకు ఆధారపడే హృదయాన్ని, దేవుడి మీద ఈ రీతిగా నడుచుకునే హృదయాన్ని కలిగి ఉన్నాడు కనుక దేవుడు దావీదును పిలుచుకున్నాడు. కాబట్టి ఆయన జీవితంలో ఆయన ఎంతటి ఉన్నతమైన స్థితిలోకి ఎదిగాడంటే, ఈనాటికి ఇజ్రాయెల్ దేశంలో మీరు ఎక్కడికి వెళ్ళినా అడుగడుగున మన దేశంలో కనుక గాంధీ మహాత్ముడు విగ్రహాలు కనబడిన రీతిగా దావీదు విగ్రహాలు కనబడతాయి. గొప్ప పాలకుడుగా నిలిచిపోయాడు. దేవుడు అంత ఖ్యాతిని ఇచ్చాడు ఆయనకు, అంత గొప్పగా ఆశీర్వదించాడు. కానీ ఆయన వంశావళిలో చేర్చుకున్నాడు. దావీదు కుమారుడిగా పిలవడానికి ఇష్టపడ్డాడండి దేవుడు. అంతే తప్ప ఆ వంశావళిలో ఎంతమంది ఉంటారు? మొత్తం 42 మంది ఉంటారు. మత్తయి 4వ అధ్యాయంలో చూడండి. ఎవరి కుమారుడిగా కూడా దేవుడు పిలవబడడానికి అనుమతించలేదు. కానీ దావీదు కుమారుడిగా పిలవబడడానికి ప్రభు అనుమతించాడు. అంటే అటువంటి హృదయము కదా, దేవుడు కోరుకున్న హృదయం ఆయనలో ఉంది. అటువంటి గుణాలు ఆయనలో ఉన్నాయి కనుక
నాడు నువ్వు ఎటువంటి ఆశీర్వాదాలను కోరుతున్నావో నాకు తెలియదు, కానీ ఒకవేళ దేవుడు నిన్ను దీవించినప్పటికీ సౌలు వల్ల అవిధేయతతో నువ్వు పడిపోయి ఉన్నావేమో. ఈనాడు ప్రభువు నీ నుండి ఎదురు చూస్తున్నది, మన నుండి ఎదురు చూస్తున్నది ఆ 4 లక్షణములు కలిగిన హృదయాలు కలిగిన వారుగా ఉండాలి. A heart of dependence, a heart of obedience, a heart of a servant, and a heart of integrity. ఆధారపడిన హృదయము, విధేయత కలిగిన హృదయము, సేవకుని హృదయము, యథార్థ హృదయము, ఆయన గురించి రాయబడ్డాయి లేఖనాలు. ఆ రీతిగా ఉంటే మనం దీవించబడతాం. ఆ రీతిగా మీరు మీ కుటుంబాలు ఉండాలని నేను మనసారా కోరుకుంటూ ప్రేమతో నా మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ జీవాధిపతి స్తోత్రములైన ఉదయకాలం మొదలు మధ్యాహ్నం వరకు ఈ రీతిగా మీ సంఘాలయంలో మమ్మల్ని సమకూర్చి మీరు ఇచ్చిన ఆత్మీయ వర్తమానం బట్టి నీకే వందనాలు. మటుకునైనా మేము ఏ రీతిగా ఉన్నారో, ఎటువంటి వారి వరకు మీరు చూస్తూ ఉన్నారో మీరు మాతో మాట్లాడారు. ఏ రీతిగా ఉంటే మేము తృణీకరించబడతామో కూడా మీరు మాకు తెలియపరిచారు. అయ్యా, మా హృదయ స్థితి ఏమై ఉన్నదో మీకు తెలిసే ఉన్నది. మీరు పై రూపంలో లక్ష్య పెట్టేవారు కాదు, మా హృదయ అంతరంగములను చూసేవారు. అయ్యా, మా హృదయములను పరిశోధించేవారు. ఏ రీతిగా ఉన్నాయో మీరు పరిశోధించండి. అయ్యా, మీకు అవిధేయముగా ఉంటే, మీపై ఆధారపడకుండా ఉంటే, యథార్థత లేకుండా ఉంటే, సేవకుడిగా వినయమైన వారుగా ఉంటే మా హృదయాలను మీరు మార్చండి. మీరు కోరిన రీతిగా మార్చి అయ్యా మన ఘనపరిచే పాత్రలుగా మమ్మల్ని ఎంచి వాడుకోమని, ఘనత మహిమ ప్రభావంలో మీకు మటుకి కలుగులాగా మమ్మల్ని నడిపించమని ప్రభువైన యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకొని విశ్వాసముతో పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్.